నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష్య బ్రహ్మ నవరత్న నిపుణులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, జూలై నెలలో మరి తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి. తులారాశి వారికి సప్తమ స్థానమైన మేషరాశిలోని కుజుడు చంద్రుడు దృష్టి తులారాశి మీద ఉంది. అంటే శుభదాయకమైన దృష్టిగా చెప్పబడుతుంది. తులారాశి వారు ఈ యొక్క సంవత్సరం ఈ యొక్క మాసమందు ధనములుగా కానీ స్థలములుగా కానీ ఇళ్ళ గురించి కానీ యోచన చెయ్యండి. మనం కొనాలి అని. ఇంకా భార్య పేరు మీద, భర్త అయితే భార్య పేరు మీద కొనడానికి చేయండి. అలాగే భార్య ఉద్యోగం చేస్తుంది, భర్త ఏదో వ్యాపారం చేస్తున్నాడు, భార్యకి ధనం వచ్చింది, భర్త పేరు మీద కొనండి. భార్య అయితే భర్త, భర్త అయితే భార్య. కళత్ర భావ విధానం. అంటే తులారాశికి ధన సప్తమాధిపత్యాన్ని వహించిన వాడు కుజుడు. కుజతత్వం యోగదాయకంగా ఉంది, ఇక్కడ శుభదాయకమైగా ఉంది, శుభగ్రహంగా మారింది. కాబట్టి అటువంటి ఆలోచన ఎప్పుడైతే చేస్తారో ఆ ఆలోచన సఫలీకృతమవుతుంది. అలాగే భార్యాభర్తల యొక్క కలయిక కూడా చాలా అనుకూలవంతమైన పరిస్థితుల్లో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోని చెడ్డతనంగా లేదు. కానీ ఇక్కడ ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అలాగే చిరు ఉద్యోగులు అంతా బాగానే ఉంది కదా అనుకుంటే, పెద్దగా సంపాదన చేసినప్పుడు స్థలాల గురించి ఇళ్ళ గురించి చెప్పమన్నాను. కానీ వీళ్ళకి ఖర్చు అధికమైపోయింది. ఇక్కడ సంపాదన తగ్గిపోయింది, ఖర్చు అధికమైపోయింది. అంటే 10,000 రూపాయలు సంపాదించేవాడికి 12,000 15,000 ఖర్చు వచ్చేస్తుంది. ఇక్కడ అధికమైన ఖర్చుకు గురైపోతున్నారు, మనశ్శాంతిని కోల్పోతున్నారు. ఎవరి వల్ల? బంధువర్గం వల్ల మనశ్శాంతిని కోల్పోతున్నారు. వీళ్ళు బంధువర్గము ఉపయోగకరమైన వర్గముగా లేదు. అంటే మేనమామలు, అలాగే పెద్ద తండ్రి పిన్న తండ్రి కొడుకులు, అలాగే దూరపుగా ఉంటారు కదా, కొంచెం ఉండే బంధువర్గం ఉంటారు. వీళ్ళ మీద కనుదృష్టి ఎక్కువగా ఉంది. వీళ్ళు వల్ల నష్టదాయకమైన పరిస్థితులు పొందుతున్నారు. అంటే మోసగారితనానికి గురవుతున్నారు. ఎప్పుడు కూడా మోసగారితనానికి గురవడానికే వస్తుంది. కుజుడు చంద్రునితో కలిపి ఉండి, చంద్రుడు ఏమయ్యాడు? బహుళ ఏకాదశి అయింది. ఇక్కడ చంద్రుడు క్షీణత్వం పొందాడు. క్షీణచంద్రుడు ఎప్పుడైతే దృష్టి పడుతుందో మోసానికి కారకుడు అవుతాడు. చీకటి, అక్కడ చీకటి ఉంది. చీకటిలో ఏం చేస్తున్నారు? వెలుతురుంటే మనకు అర్థమవుతుంది. చీకటి వలన అర్థం కాని పరిస్థితికి గురవుతున్నారు. కాబట్టి యువకులు, అంటే కొంచెం వయసులో ఉన్నవాళ్ళు, వయోవృద్ధులు గురించి నేను చెప్పట్లేదు, వయసులో ఉన్నవాళ్ళు జాగ్రత్త పడాలి. ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. వీళ్ళ వల్ల, బంధువర్గం వారి వల్ల నష్టదాయకమైన పరిస్థితులు పొందుతున్నారు. ఇంకేముంది, నీకు ఇంత వచ్చేస్తుంది, నేను ఇంత ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి గొప్ప కవులు చెప్తారు. అంత రాక్కలేదు, ఇంత తేవక్కలేదు, మన దగ్గర ఇంత పోకుండా ఉండే చాలు. అదే జరుగుతుంది ఇక్కడ. బంధువర్గము వారి వల్ల నష్టదాయకమైన ఫలితములు ఈ తులారాశి వారు ఈ మాసంలో పొందుతున్నారు. తస్మాత్ జాగ్రత్త. దానికి ఏం చేయాలన్నా తర్వాత చెప్పుకుందాం. ఇక వ్యాపార రంగంలో ఉన్నవారు ఏం చేస్తున్నారు? వ్యాపారం చేయండి, లాభదాయకమైన వ్యాపారాన్ని చేయగలుగుతారు. అన్ని రంగముల వారికి బాగుంటుంది వ్యాపారంలో. వస్త్ర రంగమే కాదు, సిమెంట్, ఐరన్ ఎక్కువగా బాగున్నది. సిమెంట్, ఐరన్, ఆయిల్, అటువంటివన్నీ కూడా బాగా లాగుతుంది. రియల్ ఎస్టేట్ చేసేవారికి కూడా సుప్రసిద్ధంగా ఉంది, అంత బాగా జరుగుతుంది. అంటే లాభాలని ఆర్జించుతున్నారు. కానీ ఏంటంటే కొంత లాభం మాత్రమే పొందగలుగుతారు. ముందుగా దృష్టిలో పెట్టుకోవాలి. మనం కూడా చెప్పేవాళ్ళం కూడా, ఆషాఢ మాసం ఒక ప్రాజెక్టులోనే చేస్తున్నాడు ఒక ఆయన రియల్ ఎస్టేట్కి. ఒక 50 లక్షల రూపాయలు సైటు అమ్మడం జరిగింది. 50 లక్షల సైటు బ్యారెంటీ వచ్చింది. 50 లక్షలు మీ చేతికి రావు, అడ్వాన్స్ కొంత మాత్రమే వస్తుంది. కానీ వ్యాపారం జరిగింది కదా, ఇవాళ కాకపోయినా రేపైనా వస్తుంది అని నమ్మకం ఉంది. అంటే 50 లక్షల్లో ఒక 10 లక్షలు మీకు వచ్చిన నెక్స్ట్ మంత్లోకి వెళ్తుంది. అటువంటి విధంగా
రియల్ ఎస్టేట్ రంగంలో జరుగుతుంది. అది లాభదాయకమే. ఇక ఈ యొక్క ఉద్యోగ రంగముల్లో విదేశ గమనములు చేసి విదేశాల్లో స్థిరతత్వాన్ని పొందాలి అనుకున్న వాళ్ళకి శుభదాయకమైన ఫలితాలు మళ్ళీ పొందుతున్నారు ఈ తులారాశి వారికి. అంటే ఓవరాల్గా చెప్పుకోవాలంటే తులారాశి అన్ని రంగాల వారికి కూడా శుభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. అయితే బంధువులతో మాత్రం అత్యధిక జాగరూకతని వహించుకోవాలి, లేకపోతే నష్టదాయకం అన్ని రంగాల వారు కూడా. ఇక పత్రికా విలేకరుల గురించి చెప్పుకోవాలి. ఇక్కడ తులారాశిలో పత్రికా విలేకరులు, ఈ స్టూడియోల గురించి మాట్లాడతలేదు, ఇక్కడ పత్రికల గురించి చెప్తున్నాను. పత్రికా విలేకరులకి ప్రాణగండం అనేది చూపించబడే పరిస్థితి కలుగుతున్నది. అధికమైన నష్టదాయకమైన ఫలితాలు పొందడానికి ఉంది. కాబట్టి పత్రికా విలేకరులు అంటే జర్నలిస్టులుగా బయటికి వెళ్తుంటారు. ఆ వెళ్ళే వాళ్ళు వెనక ముందు చూసుకుని ముందడుగు వేయకుండా ఆచితూచి మాట్లాడుతూ ఎదరికి వెళ్ళాలి. ఇది ఈ తులారాశి వారిలో ప్రత్యేకంగా చెప్పబడడానికి పత్రికా విలేకరుల గురించి చెప్పాలి. అయితే ఈ యొక్క తులారాశి వారికి బంధువర్గం వారి వల్ల వస్తున్న కష్ట నష్టములు, ఈ పత్రికా విలేకరుల గురించి ప్రాణగండములు ఇటువంటి తగ్గాలంటే మనం ఏం చెయ్యాలి, ఏ పరిహారాన్ని చేస్తే ఇందులోంచి బయటికి వస్తారు తులారాశి వారు? తులారాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు శుక్రుడు. తులారాశికి వృషభ రాశికి కూడా. కానీ తులారాశిలో ఉన్న నక్షత్రాలు ఏంటి? చిత్తా నక్షత్రం 2-3 పాదాలు, 3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 3 పాదాలు, ఇటువంటి నక్షత్రాలన్నీ కన్యరాశిలో తులారాశిలో ఉన్నాయి. స్వాతి నక్షత్రం 4 పాదాలు ఈ తులారాశిలో ఉన్నాయి. ఈ తులారాశి వారికి మినువులను లేకపోతే మినుములతో చేసిన వంటకం అంటే ఏంటంటే మినపగారెలు. కొన్ని మినపగారెలు మీ ఇంట్లో చేపించండి, బయట కొనిపించండి, లేదంటే ఏదైనా పర్లేదు. అవి తీసుకొచ్చి అల్లము చట్నీ, కొబ్బరికాయ చట్నీ 2 చట్నీలు ఉండాలి ఇక్కడ. ఒక 2 గారెలు, ఇది మాత్రం అల్లం చట్నీ, మాత్రం కొబ్బరి చట్నీ వేసి ఒక కవర్లోనో పొట్లలో కట్టి ఒక 10 మందికి లేకపోతే 8 దగ్గరికి, ఈ ఒక 5గురికి తక్కువ అనుకుంటే దానం చేయండి. దానం చేసిన తర్వాత వీటితో పాటు ఒక వాటర్ ప్యాకెట్ కూడా ఇవ్వండి. ఎప్పుడైతే మినువులతో చేసింది, స్వాతి నక్షత్రానికి సంబంధించిన మినువులతో చేసింది కొబ్బరి చట్నీ అంటే, అల్లవ చట్నీ అంటే, దీనివల్ల కాంబినేషన్ గ్రహ కాంబినేషన్ చెప్పాము. ఈ గ్రహ కాంబినేషన్ వల్ల ఎప్పుడైతే ఇలా చేస్తారో బంధువర్గము దగ్గర నుంచి వచ్చే నష్టదాయకమైన ఫలితములు పోతాయి. అలాగే శుభదాయకమైన ఫలితాలు పొందుతారు. పత్రికా విలేకరులకి మరణతత్వమైన గండం కూడా ఉందని అనుకున్నాం. దానికి అల్లం, కొబ్బరి, మినువులు అంటే రాహు, అల్లం అంటే కేతు వస్తున్నాడు, కొబ్బరి అంటే గురుతత్వం వస్తుంది. ఇవన్నీ ఎప్పుడైతే కలుస్తాయో శుభదాయకమైన ఫలితాలు వస్తాయి. అందువల్ల ఈ యొక్క పరిహారాన్ని చేయండి. ఇక ఈ యొక్క తులారాశి వారు ఈశ్వరతత్వాన్ని తీసుకోండి. ఈశ్వరుని గుడికి వెళ్ళండి. ప్రతి సోమవారం, ఎన్ని సోమవారాలు వస్తాయి అన్ని సోమవారాలు వెళ్ళండి, అభిషేకాలు చేపించండి. అలాగే ఈ పత్రికా విలేకరులు ఎవరైతే ఉన్నారో అభిషేకం చేసే ముందు నవగ్రహముల చుట్టూ 9 ప్రదక్షిణ చేసి మరల కాళ్ళు చేతులు ముఖము కడుక్కుని విభూతిని ధరించి అప్పుడు అభిషేకం చేయించండి. పత్రికా విలేకరులకి ఇది మామూలుగా అభిషేకం చేసుకుంటుంది, సరిపోద్ది. ఈ రకంగా ఎవరైతే పాటిస్తారో ఎటువంటి నష్టదాయకమైన ఫలితములు పొందకుండా శుభదాయకమైన ఫలితాలు పొందగలుగుతారు. అలాగే గురుగారు, తులారాశి వారికి జూలై నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. మా యూట్యూబ్ని మీరు అందరూ శ్రద్ధగా చూస్తున్నారు. అలాగే మీ దగ్గర నుంచి మాకు చాలా కాల్స్ వస్తున్నాయి, ఆనందదాయకంగానే ఉన్నది. కానీ ఒక చిన్న విషయాన్ని మీకు తెలియపరచాలి. ఏమిటి అంటే
మనం చెబుతున్నది తిది వార నక్షత్ర యోగ కరణములతో పాటు గ్రహ సంచారమును చూసుకుంటూ గోచార ఫలితాన్ని మాత్రమే చెబుతున్నాం. అంటే వెంకటేశ్వరరావు అనే పేరు వాళ్ళు ఉన్నారు. వెంకటేశ్వరరావు ఎంతమంది ఉన్నారు? కొన్ని కోట్ల మంది ఉన్నారు. అందరికీ ఒకటే ఫలితం రాదు. అలాగే ట్వీన్స్ పుట్టారు, రాముడు లక్ష్మణుని పేరు పెట్టారు. వాళ్ళిద్దరి జాతకం ఒక రకంగా ఉండదు, రకరకాలుగా మారిపోద్ది. అలాగే మనం చెప్తున్నది గోచార ఫలితంలో చెప్తున్నాం కాబట్టి 100% మీ జాతకం కాదు. మీకు కొన్ని పాయింట్స్ మాత్రమే కలుస్తుంటాయి. ఒక 50% 60% కూడా కలవచ్చు. ఉన్నదంతా కరెక్ట్గా మీకు అనువదించడం జరగదు. కాబట్టి ఇది తెలుసుకోవాలంటే మన స్వజాతకము అంటే ఏ తిది వార నక్షత్ర యోగకరణాల్లో పుట్టాము, ఏ నక్షత్రంలో పుట్టాము, అటువంటి సమయంలో పుట్టాము, దీని వలన జరుగుతున్న గ్రహబలం ఏంటి అన్నది. అంటే ఇక్కడ మనం చెప్పుకోనిది ఒక్క గోచార చక్రాన్ని మాత్రమే చూసి చెప్తున్నాం. అదే మీ జాతకాన్ని చెప్పాలి అంటే రాశి చక్రం చూడాలి, భావచక్రం చూడాలి, నవాంశ చక్రం చూడాలి, ఇంకా చాలా చక్రాలు ఉంటాయి. ఎన్నట్లకంటే ముఖ్యమైనది ఈ 3 చక్రాలు మేము చూసి చెప్తాం. చూసినందువల్ల మీకు 100% వస్తుంది. దాంతోపాటు మీ ముఖ కవళికలు, మీ ముఖ వర్చస్సు, మీ యొక్క చేతి రేఖలు, మీ యొక్క నాడి, ఇటువంటివన్నీ తెలుసుకుంటే 100% తెలుసుకుని శుభయోగమైన ఫలితాలు పొందుతారు. అదృష్ట రంగులు, అదృష్ట రత్నాలు, అదృష్ట యోగాలు, అదృష్ట వారాలు, అదృష్ట నక్షత్రాలు, కీడు చేసే నక్షత్రాలు, ఇవన్నీ కూడా మీ యొక్క జాతకానికి వస్తాయి. కాబట్టి ఎవరైనా జాతకాన్ని తెలుసుకోవాలంటే జ్యోతిష్యుని దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటే మీకు 100% పొందుతారు. నమస్తే.